ముస్లిం కుటుంబాల మధ్య హిందువులు సేఫ్గా ఉండగలరా? సీఎం యోగి తమ రాష్ట్రంలో అన్ని మతాలకు సేఫ్గానే ఉన్నారని యూపీ సీఎం యోగి అన్నారు. హిందువులు సురక్షితంగా ఉంటే ముస్లింలు సురక్షితంగానే ఉంటారు. 100 హిందూ కుటుంబాల మధ్యలో ఒక్క ముస్లిం కుటుంబం అత్యంత సురక్షితంగా ఉండగలదు. 100 ముస్లిం కుటుంబాల మధ్య 50 మంది హిందువులు సేఫ్గా ఉండగలరా? బంగ్లా పాక్ దేశాలే నిదర్శనం. ఆఫ్ఘన్లో హిందువులు ఏమయ్యారు? వాస్తవమే. ఆఫ్ఘనిస్తాన్లో నిజంగానే హిందువులు ఉన్నారు. అక్కడ ఉన్న ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న హిందువులు ఎక్కడికి పోయారు? వాళ్ళ సంఖ్య ఎందుకు తగ్గింది? అక్కడ జరిగిన తప్పు మన వద్ద జరగకూడదు అని స్పష్టం చేశారు. ఏదైతే ఉన్నారో ఒక్క 100 మంది ముస్లింలు ఉన్న దగ్గర, 100 ఇండ్లు ముస్లింలు ఇండ్లు ఉన్న దగ్గర 50 మంది ఇండ్లు ఉన్న హిందువులు సురక్షితంగా ఉండలేరు. అది వాస్తవమే. అందరూ మంచోళ్ళు కాదని చెప్పాను, నేనేమంటున్నాను. కానీ 100 హిందువుల మధ్య ఒక ముస్లిం సురక్షితంగా ఉండొచ్చు. యోగి ఆదిత్యనాథ్ చెప్పింది వాస్తవమే. మరి మరి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న హిందువులు ఎక్కడ పోయారు? వాళ్ళ సంఖ్య ఎందుకు తగ్గింది? ఎందుకు అంతమంది చచ్చిపోయారు? ఎందుకు అన్ని మర్డర్లు జరిగినాయి? ఎందుకు ఆ గవర్నమెంట్ పట్టించుకోరు? ఈ దేశాన్ని చూస్తే మనకు తెలియదా ఏం జరుగుతుంది, ఏ దేశంలో ఏం జరుగుతుంది అనేది?